ఈ బిజినెస్ చేసి మా ఫ్రెండ్ లాస్ట్ మంత్ 70,000 రూపీస్ అర్న్ చేశాడు. అదే టిష్యూ పేపర్ ప్రింటింగ్ బిజినెస్. ఇక్కడ చూడండి, టిష్యూ పేపర్స్ మీద ఇలా ప్రింట్ చేసి తను రెస్టారెంట్స్కి, బార్స్కి, పబ్స్కి, కెఫెటేరియాస్కి సప్లై అనేది చేస్తాడు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే బేసిక్లీ తను బల్క్గా టిష్యూ పేపర్స్ అనేది ఢిల్లీ నుంచి లేదంటే మనకి బేగం బజార్ నుంచి తీసుకొని ఇలా కస్టమ్ ప్రింటింగ్ అంటే రెస్టారెంట్స్ పేరు మీద డామినోస్, మెక్డానల్డ్స్, కేఎఫ్సి, డిఫరెంట్ మనకి కాఫీ షాప్స్ ఉన్నాయి కదా, కాఫీ షాప్స్ మీద ఇలా ప్రింటింగ్ చేసి తను సప్లై చేస్తుంటాడు అనమాట. సో దీనికి కాస్టింగ్ చెప్తే ఎలా అవుతుంది అంటే తనకి టిష్యూ పేపర్ ఈచ్ బండల్ 100 పీస్ బండల్ వచ్చి తనకి అరౌండ్ 12 రూపీస్ నుంచి 18 రూపీస్ పడుతుంది. అండ్ ప్రింటింగ్ చేపిస్తే అది 20 రూపీస్ వరకు తనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పడుతుంది. కానీ తను ఏం చేస్తాడంటే ఎవరైతే రెస్టారెంట్స్ ఉన్నాడో వాళ్ళకి 25 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్ అనేది కోట్ చేస్తాడు. అంటే ఎవ్రీ టిష్యూ పేపర్ ప్యాకెట్ మీద తను ఈజీగా 5 రూపీస్ నుంచి 10 రూపీస్ అడిషనల్ మార్జిన్ అనేది పెట్టుకుంటున్నాడు. అండ్ ఇది నెవర్ ఎండింగ్ బిజినెస్. ప్రతి రెస్టారెంట్కి కావాల్సిందే టిష్యూ పేపర్. అండ్ వాళ్ళు ఇలా బ్రాండింగ్ చేసుకుంటాము అని బ్రాండింగ్ ఇస్తామని చెప్తే వాళ్ళు డెఫినెట్గా తీసుకుంటారు. చాలా ఇంట్రెస్టింగ్ బిజినెస్. టిష్యూ పేపర్స్ మీరు ఎక్కడి నుంచి కొనాలి అండ్ ఈ బిజినెస్ ఎలా చేయాలని కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కింద లింక్